పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రధాని మోదీ గిఫ్ట్ డిప్లొమసీ, అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి వైభవం. దేశాల పర్యటనలో తెలుగు రాష్ట్రాల హస్తకళల ప్రతిభకు గౌరవం. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కలంకారీ మహాభారతం పెయింటింగ్. ఫ్యాషన్ రాజధానిని మురిపించిన పోచంపల్లి ఇక్కత్. స్లోవేకియా ప్రధానికి కాశ్మీరీ పట్టు కార్పెట్. భారత సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాంతీయ హస్తకళల విశిష్టతను అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తనదైన ముద్ర వేశారు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలతో తన 2 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని స్వదేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో కేవలం ఉన్నత స్థాయి దౌత్య చర్చలకే పరిమితం చేయకుండా భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మార్చుకున్నారు. మన దేశ సుదీర్ఘ చరిత్ర, వైవిధ్యభరితమైన ప్రాంతీయ సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న అత్యంత అరుదైన కళాఖండాలను ఆయా దేశాల అధినేతలకు బహుమతులుగా ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ సాంస్కృతిక దౌత్యాన్ని అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విశిష్ట కళాఖండాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తెలుగువారి పవర్ని ప్రపంచానికి చాటాయి. భారతదేశానికి అత్యంత ఆప్తమిత్రుడైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు చెందిన అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో కూడిన కలంకారీ మహాభారతం పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు. పూర్తి సాంప్రదాయ పెన్ డ్రాయింగ్ పద్ధతిలో సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ దాదాపు 6 నెలల పాటు కళాకారులు అహర్నిశలు శ్రమించి ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. మానవాళికి కర్తవ్యం, న్యాయం, ధైర్యం వంటి నైతిక విలువలు బోధించే మహాభారత ఘట్టాలతో పాటు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధిస్తున్న విశ్వరూప దృశ్యం ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతి, మానవ గౌరవం, నైతిక నాయకత్వం వంటి సార్వత్రిక విలువలను ఈ పెయింటింగ్లో చాటి చెప్తుంది. ఈ అరుదైన కానుకలు అందుకోవడం పట్ల ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళా అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిగిట్టే మ్రాకార్కు తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ పోచంపల్లి సిల్క్ స్టోల్ను దుపట్టా ప్రధాని మోదీ అందజేశారు. నేత కార్మికుల అద్భుత సృజనాత్మకతకు అద్దం పట్టే సాంప్రదాయ ఇకెట్ డైయింగ్ పద్ధతిలో జ్యామితీయ మరియు వినూత్న పూర డిజైన్లతో ఈ సిల్క్ స్టోన్ను నైపుణ్యంతో నేశారు. ఫ్యాషన్, కళలు, వస్త్ర సంస్కృతికి అమితంగా ఇష్టపడే ఫ్రాన్స్ దేశ సంస్కృతిని, ముఖ్యంగా ప్రతిమ మహిళను ఈ పోచంపల్లి వస్త్రం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు నేల నేత నలశ్రమ, మేధస్సు అంతర్జాతీయ ఫ్యాషన్ రాజధానిలో సగర్వంగా ప్రదర్శితమవ్వడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. తన పర్యటనలో భాగంగా స్లోవేకియా ప్రధాని మంత్రి రాబర్ట్ ఫికోను కలిసిన ప్రధాని మోదీ ఆయనకు భారతదేశ కీర్తికిటమైన కశ్మీర్ ప్రాంతానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కశ్మీర్ సిల్క్ కార్పెట్ను కానుకగా ఇచ్చారు. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు సహజమైన పట్టుతో ఎంతో శ్రమించి నెలల తరబడి మగ్గలపై నేసిన ఈ కార్పెట్ ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన కళాఖండంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రినికి ప్రధాని మోదీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఛత్రపతి సంభాజీనగర్ సాంప్రదాయానికి చెందిన హింబ్రూ సిల్క్ టై ప్యాకెట్ స్క్వేర్ నెట్ సెట్ను బహుమతిగా అందించారు. భౌగోళిక గుర్తింపు పొందిన ఈ వస్త్రం దాని అద్భుతమైన పూల డిజైన్లతో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. దీంతోపాటు రాజస్థాన్లోని ప్రతాప్గఢ్కు చెందిన పురాతన తేవా ప్యో జ్యువెలరీ కళతో బంగారు రేకులను రంగు గాజులపై అమర్చి రూపొందించిన అరుదైన కప్లింగ్స్ను కూడా స్లోవేకియా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చిన భారతీయ రాజసం వైవిధ్యాన్ని చాటారు. స్లోవేకియా పార్లమెంట్ స్పీకర్ రాచెడ్ రాసికి భారతీయ ప్రాచీన వైద్య విద్యానికి మహోన్నత మేధస్సుకు ప్రతీకలైన చరక సంహిత, శృతి సంహిత గ్రంథాలను ప్రధాని మోదీ అందజేశారు. మానవ శరీర ధర్మశాస్త్రం, ఆరోగ్యం, జీవన విధానంపై 2000 నాటి శాస్త్రీయ అవగాహనకు చరక సంహిత నిదర్శనంగా నిలిస్తే, ప్రాచీన కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ, వందలాది శస్త్రచికిత్స పరికరాల విజ్ఞానాన్ని సప్రమాణంగా వివరించే తొలి గ్రంథంగా సుశ్రుత సహిత ప్రపంచ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచింది. భారతీయ వైద్యాన్ని పాశ్చాత్య లోకానికి పరిచయం చేసేందుకు ఈ గ్రంథాలు దోహదపడనున్నాయి. వైద్య గ్రంథాలతో పాటు స్పీకర్ రిచర్డ్ రాసికి భారతదేశ గ్రామీణ సంస్కృతిని, ఆహార వైవిధ్యాన్ని పరిచయం చేస్తూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యంత పవిత్రంగా జరుపుకునే ఛట్ పూజలో నివసించే సాంప్రదాయ తీపి వంటకం తేగువాను ప్రధాని మోదీ రుచి చూపించారు. గోధుమ పిండి, బెల్లం, దేశీ నెయ్యితో తయారు చేసిన ఈ వంటకం భారతీయ గ్రామీణ పండుగ సంస్కృతిని, రసాయనం లేకుండా సుదీర్ఘకాలం నిల్వ ఉంచే భారత సాంప్రదాయ ఆహార వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ తన 2 దేశాల పర్యటన ద్వారా భారతీయ సంస్కృతిని, కళలను, ప్రాచీన విజ్ఞానాన్ని ప్రపంచ దేశాల అధినేతలకు సగర్వంగా పరిచయం చేశారు. ఆయన సాగించిన ఈ గిఫ్ట్ డిప్లొమసీ అంతర్జాతీయ దౌత్య వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని, సాంస్కృతిక ప్రతిష్టను వినవీధికి చేర్చింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.